హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్పిద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే క్యాబేజీ, పోపు కావాలి. ముందర శనగపప్పు, మినప్పప్పు, మిరపకాయలు, ఇంగువ దోరగా వేయించేసుకుని దాంట్లో మనం క్యాబేజీ తరిగేసుకుని వేసేసుకోవాలి. యాడ్ ఇంటూ కొంచెం టమాటా కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, కొంచెంగా చింతపండు. చూసారా, ఇలా నీట్గా బాగా మగ్గించేసుకుంటే క్యాబేజీ పచ్చడి చాలా బాగుంటుంది. మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి, రవ్వ దోశల్లోకి, అన్నిటిలోకి కూడా, ఈవెన్ చపాతీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ నేను క్యాబేజీ పచ్చడి చేసుకుంటున్నాను. మంచి టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనకి పోపు వేయించేసుకుని అందులో ఈ క్యాబేజీ వేసి మగ్గించేసుకుంటే తర్వాత మనం మిక్సీ చేసేసుకోవడమే. రొటీన్గా ఉండే క్యాబేజీ కూర, క్యాబేజీ కొబ్బరి, క్యాబేజీ పెసరపప్పు ఇలా వేసుకుంటాము. దానికి పక్కన మనం ఇలా కూడా పచ్చడి కూడా చేసుకుంటే చప్ప కూరకి పుల్ల పుల్లగా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఓకే, అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేండి, స్టవ్ కట్టేస్తున్నాను. టూ మినిట్స్ చాలా పెట్టుకుంటే ఇది మనం చూసారా. మిరపకాయలు అవన్నీ మీకు కారంకి తగినట్టుగా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఒకటి మనం. మిక్సీ జార్ తీసుకుందాం. అంటే వర్షాకాలం, శీతాకాలం సీజన్ అంతటా క్యాబేజ్ అయితే ఎప్పుడు దొరుకుతుంది కదండి మనకి. అందువల్ల మనం ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. రొటీన్గా గులసెనగపప్పు పచ్చడి లేకపోతే పల్లీల పచ్చడి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వాటికన్నా విభిన్నంగా ఇలా చేసుకుంటే దోశలకి అది కూడా మంచి ఫ్లేవర్గా ఉండి చాలా బాగుంటుంది. ఓకేనా.
చూసారా, నోరూరించే క్యాబేజీ పచ్చడి రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పాను కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.